కోడుమూరు గొల్లవేరి వీధిలోన మురికి కాలువలు కొలాయి నీళ్ళకే ఇంత మురికి కాలువ నీళ్ళు ఇంత రావడం జరిగింది. అక్కడ ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ కొలాయి నీళ్ళకే ఇంత ఇబ్బందులుగా మాకు ఉంటే దాదాపుగా కానీ మేము రేపు రాబోయే కాలాల్లో వర్షాకాలంలోన మా ఇబ్బంది ఎంత ఉంటుంది మా ఇబ్బంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాని పట్ల ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికారులు దీనిపైన చిన్నపిల్లలు పెద్దలు కూడా అదే రస్తకు తిరిగే మార్గంలో కూడా ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. మాకు విష జ్వరాలు ఇటువంటివి చాలా వస్తున్నాయని చెప్పి కూడా ఆ ప్రాంతం వాసులు చెప్పడం జరిగింది. ఆ ప్రాంతం వాసులను చెప్పడం జరిగిన సమయంలో దాదాపుగా ఈ విధంగా మనం చూస్తున్నట్టయితే గొల్లవేరి వీధిలో ఈ కొలాయి నీళ్ళకే ఈ ఒక ఏరియా మొత్తం కూడా నీటితో మునిగిపోయినట్టు చూస్తున్నాము. ఈ నీటితో మునిగిపోయిన దృశ్యాన్ని సార్ మా గేరి పరిస్థితి ఇది కొన్నేళ్ళుగా ఇదే పరిస్థితి ఉంది మా గేరిలోన. ఈ పట్టించుకునే నాయకుడు అయితే ఊర్లో రాలే ఇంతవరకు. ఎన్నేళ్ళ నుంచి పిల్లలతో మురుగు నీటిలో రాత్రి భవన్లు ఇట్టే కాలక్షేపం చేస్తున్నాం. ఎంతమంది చెప్పినా కానీ అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. వేరే పంచాయతీ బోర్డులో కూడా వస్తే కూడా పూడికలు తీయమంటే కూడా తీయరు. ఏం చేయమంటే కూడా కాలంలో పోయే నీళ్ళు రోడ్ల మీదకి ఎక్కి పారి మా ఇంటి లేకొస్తున్నాయి నీళ్ళు. కొలాయి నీళ్ళకి ఇట్లా వస్తే వర్షపు నీళ్ళకి ఇందులో లేకొస్తాయి మా నీళ్ళు. మా ఇంట్లో లేకపోతాయి వర్షపు నీళ్ళు. మా పరిస్థితి పట్టించుకుంటూ కూడా మాకు రోడ్ ఏమన్నా అడిగినారా? రోడ్డు అడిగి వేస్తామని కంకర తోలిండ్రి, అన్ని ఇసుక తోలిండ్రి, మళ్ళీ ఎత్తేసింది. రోడ్డు మీద రోడ్డు రాకూడదని ఎత్తేసినారు. రోడ్డు అడిగింటి వచ్చేది అంతా తోలినారు, అంతా పెట్టినారు అని తీసేసారు. మరి ఇక్కడ సెంటర్ ఉంది, హెల్త్ సెంటర్ ఉంది, అన్నీ ఉండే, అయినా పట్టించుకోవడం లేదు. ఇక్కడ అధికారులు అయితే ఎవరు పట్టించుకోవడమే లేదు.